బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా నందికొట్కూరులో దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 19 తులాల బంగారం, 124 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఆత్మకూరుకు చెందిన షేక్ ఖాదర్ బాషా, పాములవాడకు చెందిన హరిప్రసాద్, ఇస్కాలకు చెందిన శ్రీనివాసులుగా పోలీసులు చెప్పారు. మిడ్తూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తారీఖు నైట్ పీర్ సాహెబ్ ఇన్మేట్స్ ఆబ్సెంట్ వాళ్ళ గ్రామంలో ఇంట్లో లేని సమయంలో గుర్తైన వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంటి లాకర్ పగలగొట్టి దానిలో ఉన్న సామాన్లు, బంగారం, క్యాష్, అలాగే టీవీ దొంగతనం జరిగింది. దాని మీద ఎస్పీ గారు శ్రీ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా సిఐ గారు, రూరల్ సిఐ గారు విజయ్ భాస్కర్ మరియు మిత్తూరు ఎస్ఐ అలాగే క్రైమ్ పార్టీ స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈ కేసును ఎలాగైనా ఛేదించాలనే ఉద్దేశంతో పాత నేరస్తుల్ని, కొత్త నేరస్తుల్ని వెరిఫై చేస్తుండగా ఈరోజు పాత నేరస్తులైన షేక్ ఖాదర్ బాషా మరియు మిద్దెల శ్రీనివాసులు, బోయ హరిప్రసాద్ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 16.4 తులాల బంగారు ఆభరణాలు, అలాగే 124 తులాల వెండి వస్తువులు, ఒక సోనీ టీవీ, అలాగే ఒక నంబర్ లేని మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి వారి దగ్గర దొంగ సొత్తు రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులు అరెస్ట్ చేసిన తర్వాత మిగతా కేసులు కూడా ఇంకా జూపాడు బంగ్లా, వెలుగోడులో 2 నేరాలు, అలాగే కోడుమూరు పోలీస్ స్టేషన్ మొత్తం 5 నేరాలు వీళ్ళు ఒప్పుకున్నారు. 5 నేరాలలో దొంగ సొత్తు రికవర్ చేయడం జరిగింది. దీనిలో షేక్ ఖాదర్ బాషా అనేవాడు పాత నేరస్తుడు. వాడు మిద్దెల శ్రీనివాసులు, బోయ హరిప్రసాద్ సహాయంతో కొన్ని నేరాలు చేశారు. వీళ్ళిద్దరు కూడా కొన్ని నేరాలు చేశారు. రికవర్ చేయడం అనేది కష్టంగా ఉంది. ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన మా సిఐ విజయ్ భాస్కర్, అలాగే ఎస్ఐ జగన్ అండ్ మా సిబ్బంది వాళ్ళందరినీ అభినందిస్తున్నాం, ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈ యొక్క క్రైమ్ దీనిలో మా ఎస్పీ గారి ద్వారా కూడా ఎవరైతే బాగా ప్రతిభ కనపరిచిన పట్టుకోవడంలో కష్టపడ్డారో వాళ్ళందరికీ